10 ఏళ్లు పాలించి ఇచ్చిన హామీలు అమలు చేయని వారు నన్ను దిగిపో అంటున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దిగిపోవటానికి తాను అల్లాటప్పాగా వచ్చానా అంటూ నిలదీశారు. 10 ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇవాళ 100 రోజుల్లో మనం 6 గ్యారంటీలలో 5 అమలు చేసినాం సోదరులారా. అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ, నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. 500 బోనస్ కూడా ఇచ్చి వడ్లు కొంటామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామన్నారు. మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా, సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. మీకు